అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధర్మచక్ర న్యూస్. ఈరోజు మనం చేయూత పెన్షన్స్ ఏదైతే వృద్ధులది, వితంతులది, వికలాంగులది, ఒంటరి మహిళది, చేనేత, గీత కార్మికులు, ఎయిడ్స్ అండ్ డయాలసిస్కి సంబంధించిన పెన్షన్ సంబంధించి ఈ అప్లికేషన్ ఫారం అంటే దరఖాస్తు ఫారం ఏ విధంగా ఫిలప్ చేయాలో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ దరఖాస్తు ఫారం ఇట్లా ఉంటుంది. శ్రీతో గౌరవనీయులైన గ్రామం పేరు రాయాలి. ఉదాహరణకు ఇక్కడ ఒక విలేజ్ పేరు రాయడం జరిగింది. గుమ్మనపల్లి అని ఒక ఊరి పేరు రాసినాం. కార్యదర్శి గారికి, గ్రామ కార్యదర్శి గారికి అని రాయాలి. సర్పంచ్ గారికి అని కూడా రాయవచ్చు. దాని తర్వాత ఇక్కడ పేరు, ఎవరైతే పెన్షన్ అప్లై చేసుకుంటారో వారి పేరు, వాళ్ళు పురుషుల స్త్రీల, మేల్ అండ్ ఫీమేల్ రాయాలి. తర్వాత తండ్రి పేరు, వారి యొక్క తండ్రి పేరు, మహిళ అయితే వారి భర్త పేరు, వారికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డులు ఉన్నది రాయాలి. వయసు ఎంత ఉందో వయసు నెంబర్ వాళ్ళది ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉదాహరణకు రాయాలి. గ్రామం పేరు, మండలం పేరు, డివిజన్ అంటే ఉంటుంది, టౌన్ అంటే టౌన్ వాళ్ళ పేరు రాయాలి. డివిజన్ ఉంటుంది, ఆ కాలనీ ఇక్కడ రాయాల్సి ఉంటుంది అన్నట్టు. తర్వాత కాబట్టి రాయాలి. వికలాంగులు అయితే ఆ పర్సెంటేజ్ చేయాలి. 40% పైన ఉంటుంది కాబట్టి చెవుకు సంబంధించిందా, లేకపోతే మాటలు రావు అక్కడ తర్వాత ఇక వితంతు అయితే వితంతు పెన్షన్లో డెత్ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేసిరో ఆ డేట్ ఆఫ్ ఇష్యూ అంటే ఆ డేట్ అంటే ఈ సంఖ్య అనేది నంబర్ గతంలో ఉంటే కనుక వేయాలి. దాంతో ఇక్కడ పాత పెన్షన్ ఐడి నెంబర్ అంటే ఇది అవసరం లేదు. దాని తర్వాత బ్యాంక్ అకౌంట్, ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్లో ఇక్కడ ఇవ్వకున్నా కూడా ఈ విధంగా మొత్తం వేలి ముద్ర, సంతకం పెట్టే వాళ్ళు సంతకం పెడతారు, లేని వాళ్ళు నెంబర్ కూడా మరొకసారి సెల్ నెంబర్ రాయాలి. ఇట్లా ఈ ఫామ్ మొత్తం క్లియర్గా అందరు కూడా క్లియర్ అయినా కూడా మళ్ళీ పెన్షన్ రిజెక్ట్ అవుతుంది. వికలాంగుడు పోయి వికపోవడం కానీ, నంబర్ వేయకపోవడం కానీ, తర్వాత దానికి సంబంధించిన మనం ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, వితంతులైతే డెత్ సర్టిఫికేట్, ఫామ్స్, డయాలసిస్ అయితే వాళ్ళు ఇచ్చేటువంటి ఫామ్, అవసరమైనటువంటి అన్ని ఫామ్కు జత చేసి ఫోటో పెట్టి సర్పంచ్ గారికి ఇచ్చి, ఇగో ఇది పెన్షన్ దరఖాస్తు ఏ విధంగా నింపాలో క్లియర్ కట్గా అందిస్తూ ఉంటారు.